ఈసారి అయితే అందరం కలిసి పెళ్లికి కార్లో కాకుండా ఇలా ట్రైన్లో వెళ్ళాము. కరెక్ట్గా 3 to 3.5 hours ఆఫ్ జర్నీ అనమాట మా ఊరు వెళ్ళడానికి. నేను మా చెల్లి అయితే ఫుల్గా చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. కార్తీక్ అయితే ఇది ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేశాడు. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి పడుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. కార్తీక్ ఎవరైనా కొత్తగా కనిపిస్తే వాళ్లే కావాలి. వచ్చారా? ఇక వీడు ఆడుకుంటాడు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. మా వాడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. నేను కూడా ఎవరైనా వస్తే చాలు ఆడుకోండి ఆడుకోండి అని పీడించుకొని తినేదాన్ని చిన్నప్పుడు. ఇంక ఈ రోజే కదా పెళ్లి కూతుర్ని చేసేది. సో ఇంక అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కార్తీక్ కూడా వాడి వంతు సహాయం వాడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడైతే ఒక క్రేజీ కాన్వర్సేషన్ వినిపిస్తాను. అమ్మమ్మ కూరగాయల బేరం ఆడుతుంది, వినండి మీరే ఎలా అడుగుతుందో. అది మ్యాటర్. వాళ్ళు ఎంత తక్కువ రేట్ చెప్పినా ఎంత ఎక్కువ రేట్ చెప్పినా మనోళ్ళు మాత్రం ఇలాగే బార్గెన్ చేస్తారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నాకైతే కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.